నేను దేవుని మందిరములో ప్రతి వారము రాలేకపోతున్నాను అంటే కారణము, నేను ప్రతిరోజు ఉదయకాలము ప్రార్థన చేయలేకపోతున్నానంటే కారణము, ప్రతిరోజు దేవుని వాక్యము చదవలేకపోతున్నానంటే కారణము, దేవుడు చెయ్యొద్దన్న పని నీ జీవితంలో ఏదో చేస్తున్నావు. అంతేనా? చేస్తున్నాం. ఆ చేయడం వల్ల మనము దేవుని సన్నిధిలో నిలబడలేకపోతున్నాం. అందుకనే భక్తుడు అన్నాడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు, ప్రార్థన చేసేవాడు పాపము చేయడు. అర్థమైందా? ఈ లోకములో మనము బ్రతుకున్నంత కాలం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే ఏమొస్తుంది? పాపం వస్తుంది. అవును లేదా? దేవుని సన్నిధిలో నిలబడకపోతే ఏమొస్తుంది? దేవుని